హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. నేడు క్యాబినెట్ మీటింగ్ పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోను పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. ఏపీలో వరదల కారణంగా జరిగిన నష్టం, ప్రభుత్వ సాయం పైన చర్చించనున్నారు. అదే విధంగా చట్టరీత్యాలో బీసీలకు రిజర్వేషన్ల పైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నూతన మద్యం పాలసీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది. మైనింగ్ పాలసీలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లను అంశానికి ఆమోద ముద్ర వేయనుంది. ఈ మేరకు నేడు కేబినెట్ లో చర్చించి వచ్చే అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలని నిర్ణయించారు. 2014-2019 మధ్య కాలంలో అమలైన ఎన్టీఆర్ విదేశీ విద్యోన్నతి పథకాలకు పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈ నెల 20తో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కానుండడంతో కేబినెట్ లో ప్రస్తావన రానుంది. శాఖల వారీగా మంత్రుల ప్రోగ్రెస్ కార్డులను చంద్రబాబుకు సంబంధిత మంత్రులకు అందించనున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే కొత్త మద్యం పాలసీ సిద్ధం చేసింది. ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో ఈ పాలసీ పైన చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ప్రైవేటు వ్యక్తులకే మద్యం దుకాణాల కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఈ నెలాఖరులోగా టెండర్లను ఫైనల్ చేయడంతో పాటుగా బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెస్తేనే తక్కువ ధరలకు విక్రయించేలా చూస్తున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నూతన మైనింగ్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. వరద సహాయక చర్యలలో ముఖ్యమంత్రి, మంత్రులు పనిచేసిన తీరును కేబినెట్ అభినందించనుంది. ఇక వాలంటీర్ల విషయంలోనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. 3 నెలలుగా వాలంటీర్ల సేవలను ప్రభుత్వం బ్రేకులు వేసింది. వాలంటీర్ల స్కిల్ శిక్షణ ఇచ్చి పరిమిత సంఖ్యలో వినియోగించుకోవాలనేదే ప్రభుత్వ ఆలోచన. ఈ రోజు మంత్రివర్గంలోని ఈ మేరకు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదం, రాజకీయ అంశాలపైన మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ ఉంది.